అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఔషధ గుణాలున్న ఆకును తీసుకొస్తున్నాను. ఇది వచ్చి నల్ల వావిళ్ళ అంటారు. కొన్ని విలేజ్లలో దీన్ని నల్ల శివాయ ఆకు అని కూడా అంటారు ఫ్రెండ్స్. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే చిన్నపిల్లలకు నల్ల శివాయ వచ్చినప్పుడు దీన్ని ఆకుని తుంచి కడ కిందైనా వేస్తారు, లేదంటే నూరి పసుపు పొడితో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని తయారు చేసి ఈ ఆకును శివాయ వచ్చిన పిల్లలకు పోస్తారు ఫ్రెండ్స్. దీనివల్ల ఆ శివాయ వచ్చిన గుళ్ళలన్నీ చిన్నపిల్లలకి పోతాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. మన పెద్దలు ఇలాంటి ఔషధాలతోనే గతంలో మనకు ఎన్నో మంచి ఆరోగ్య సూత్రాలు పాటించి తెలియజేశారు ఫ్రెండ్స్. దీన్ని ఈరోజు నేను మిశ్రమాన్ని తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఒక కప్పు ఆకు తీసుకొని నూరిన తర్వాత 2 స్పూన్లు టేబుల్ స్పూన్ల పసుపుని కలిపి మిక్స్ చేస్తే మిశ్రమం తయారవుతుంది. దాన్ని చిన్నపిల్లలకు ఉదయాన్నే పూసి 1 గంట సేపు అలాగే ఉంచి వేడి నీళ్ళ స్నానం చేసిన తర్వాత అది బాగా శుభ్రంగా అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని నేను ఈరోజు తయారు చేయడం ఎలాగనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది నల్ల శివాయ ఆకు అంటారు. కొన్ని ఊళ్ళల్లో నల్ల వావిళ్ళని కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, దీన్ని నూరడము ఎలాగనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. ఈ తుంచిన ఆకును అంతా మొత్తాన్ని మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని ఇలాగా మెత్తగా నూరుకోవాలి. మెత్తగా నూరిన దాన్ని పసుపు పొడితో ఈ మిశ్రమాన్ని తయారు చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా తీసుకొని నూరిన మిశ్రమాన్ని ఒక కప్పులో వేసాను. ఈ కప్పులో 1 టేబుల్ స్పూను పసుపు పొడి వేస్తాను ఫ్రెండ్స్. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నూరిన మిశ్రమాన్ని ఇలా పసుపు పొడితో మిక్స్ చేస్తున్నాను. దీనిని పుట్టిన పిల్లలకు, అదే శవాయి గుళ్ళలు వచ్చిన పిల్లలకు ఈ మిశ్రమాన్ని గుళ్ళంతా పోయాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఔషధ గుణాలున్న మిశ్రమం. దీన్ని మనం ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఈరోజు నేను దీన్ని ఇలా తయారు చేశాను. మీరు చూసి నేర్చుకోండి. మీ గ్రామాలలో ఎక్కడైనా కూడా సరే నల్ల శవాయ ఆకు ఉంటే మీరు పోసుకొని మీ పిల్లలకి ఎవరికైనా శవాయ గుళ్ళలు మొత్తమంతా ఒళ్ళంతా వచ్చి ఉంటే ఈ మిశ్రమం ఇలా తయారు చేసుకొని మీరు పూయండి. ఓకే ఫ్రెండ్స్, తెల్లవిళ్ళ ఆకు, తెల్ల వావిళ్ళ. ఈ తెల్ల వావిళ్ళ ఆకు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దీనిని కూడా పిల్లలకు ఉపయోగిస్తారు. జలుబు చేసినప్పుడు దీని పసురు ఇలా పిండి ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని పిల్లల నడినెత్తిన చూస్తే ఇలాగ చేసుకొని ఆ వచ్చిన పసురుని మనం నడినెత్తిన వేసుకోవచ్చు. పిల్లలకి జలుబు తగ్గుతుంది. అలాగే దీన్ని ఇంట్లో కూడా పొగేసుకుంటారు. కొంచెం వాడబెట్టుకోవాలి, పొగేసుకుంటారు. ఆ పొగకి దోమలు కూడా వెళ్ళిపోతాయి. దీన్ని ఇంట్లో కూడా పెట్టుకుంటే నెగిటివ్ థింగ్స్ కూడా పోతాయి. మంచి సువాసన వస్తుంది. దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం కింద కూడా దీన్ని ఉపయోగించుకుంటారు ఫ్రెండ్స్. ఈ ఆకుతో మనము జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు పెద్దలకు కూడా వేడి నీళ్ళలు బాగా కాగబెట్టి ఆకుని మరిగించి ఆ నీళ్ళతో తలస్నానం చేస్తారు ఫ్రెండ్స్. తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇది మీరు ఉపయోగించుకుంటారనేసి ఈ వీడియో నేను ఈరోజు తయారు చేయడం జరిగింది. మీరు లైక్ కొట్టి షేర్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.